హే గైస్, అందరు బాగున్నారు కదా. ఇవాళ నేను సంపంగి పూలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. 1 by 1 చెక్ ఇట్. ఇప్పుడైతే మనం 1/2 kg మైదా అయితే తీసుకోవాలి. మైదా తీసుకొని వేసేసుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఆయిల్ హీట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక 50 ml అయితే తీసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న ఆయిల్ యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకొని. ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం క్లోజ్ చేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేయాలి పిండి మొత్తం. ఇలా బాగా కలుపుకొని పిండి అయితే కాస్త చేసుకుంటే మనకి సంపంగి పువ్వులు చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా అయితే వస్తుంది. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం వాటర్ వేసుకొని ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నార్మల్ వాటరే వేసేసుకోవచ్చు, వామ్ వాటర్ అయితే అవసరం అయితే లేదు దీనికి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ ముద్ద అయితే గట్టి కలుపుకోవాలి, పల్చగా అయితే చేసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా హాఫ్ చేసుకొని కలుపుకుంటే ఇంకా ఈజీగా కలిపేసుకోవచ్చు. చేయి అయితే పెయిన్ రాదు ఇలా చేసుకుంటే. మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ముద్దలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది పాముకోవాలి. ఇలా థిక్నెస్ అయితే ఉండాలి. ఇలా అంచులు ఉంచి స్పేస్ ఉంచి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇలా చుట్టేసుకుంటే మనకి ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇలా గేప్ ఇచ్చేస్తాం. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఇది వేసేసుకోవాలి ఒక్కొక్కటి. ఇది డీప్ ఫ్రై చేసినప్పుడు మనం సిమ్లోపే చేసుకోవాలి, హైలో అయితే చేసుకోకూడదు. ఇలా వేసుకొని మనం కొంచెం కలిపేసుకోవాలి. చూసారా అంత బాగా ఫ్లవర్స్ లాగా వచ్చింది పైకి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇదైతే అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 kg మైదా తీసుకున్నాం కాబట్టి ఇది షుగర్ అయితే నేను ఈ గ్లాస్తోని 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1/2 kg మైదాకి 400 grams షుగర్ పడుతుంది. దీంట్లో మనం సేమ్ గ్లాస్తోనే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ అండ్ షుగర్ అయితే ఈక్వల్గా తీసుకుంటే సిరప్ చాలా బాగా వస్తుంది. ఇలా అయితే మనం కలుపుతూ ఉండాలి సిరప్ అయితే ప్రిపేర్ అయ్యేంత వరకు. ఇప్పుడైతే సిరప్ అయితే రెడీ అయిపోయింది. చూపిస్తాను చూడండి. అలా అంటితే మనకు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. గాయస్, ఇప్పుడైతే సంపంగి పువ్వులు అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నేను టేస్ట్ చూసి చెప్తాను. పాకం కూడా సఫిషియెంట్గా పట్టింది, ఎక్కువ కాకుండా నార్మల్గా అయితే పట్టింది. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా ట్రై చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.